ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकथा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोतु वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंदमाधवं శ్రీ చైతన్యమీశ్వరం హరి ఓం తత్సత్. సో ఈ రోజు మనం ఈ భగవద్గీత యొక్క ఈ మాసంలో భగవద్గీత యొక్క గీతా జయంతి, భగవద్గీత యొక్క వితరణ అంటే భగవద్గీతని ఆ ప్రచారం చేయడం, అన్ని చోట్ల భౌతిక పుస్తకాలను పంచిపెట్టడం, ఇవన్నీ మనం ఈ యొక్క మాసంలో చేస్తాం. కాబట్టి ఈ యొక్క క్లాస్ ఎందుకు పెట్టుకున్నాం అంటే ఈ విషయాన్ని తెలియజేయడానికి, అందరికీ కూడా దీని యొక్క ముఖ్యం ఎందుకు భగవద్గీత యొక్క ముఖ్యత్వాన్ని తెలియజేయడానికి క్లాస్ మనం పెట్టుకున్నాం. సో ఈ దీని యొక్క ముఖ్యత్వాన్ని తెలియజేయడానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగానే తానే చెప్పాడు. 18.68, 69 శ్లోకాల్లో భగవద్గీత ఎవరైతే భగవద్గీత చెప్తారో వాళ్ళకి శుద్ధమైన భక్తి చేసే అనుగ్రహాన్ని శ్రీకృష్ణుడు కలిగిస్తాడు అని చెప్పి కిందటి వారం ఆదివారం క్లాసులో మనం చర్చించుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత శ్లోకం భగవద్గీతలో ఏం చెప్తుందో అది ఈ రోజు చర్చించుకుందాం. సో ఎప్పుడైతే మనం భగవద్గీతను ప్రచారం చేస్తామో మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అంటే, మనకి శుద్ధ భక్తిని మన జీవితంలో శుద్ధ భక్తిని పాటించే అనుగ్రహం మనకి కలుగుతుంది. అందుకే మనం భగవద్గీతను ప్రచారం చేయడం చాలా ముఖ్యం. భగవంతుడు మనకి శుద్ధ భక్తిని అనుగ్రహించే అవకాశం కలిగిస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు అనమాట. శుద్ధ భక్తి అనేది భగవంతుడు అనుగ్రహిస్తే మనకు వస్తుంది, అది ఆయన అనుగ్రహించడం ద్వారా మనకు కలుగుతుంది. అదే విధంగా ఎవరైతే భగవద్గీతను ఇతరులకి ప్రచారం చేస్తారో వాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళు అవుతారు శ్రీకృష్ణుడు. అది కూడా నెక్స్ట్ శ్లోకంలో, ఈ రోజు శ్లోకంలో చెప్తున్నాడు. శ్లోకం భగవద్గీత యథాతథం 18.69. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచమే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు అతని కన్నను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు, అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు అని కృష్ణుడే స్వయంగా ఈ విషయం చెప్తున్నాడు. శ్రీకృష్ణునికి ఎవరు ప్రియమైన వాళ్ళంటే, ఎవరైతే భగవద్గీతను ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ప్రియమైన వాళ్ళు అని చెప్పి ఆయనే స్వయంగా చెప్తున్నాడు. సో భగవంతుడికి ప్రియమైన వాళ్ళు ఎవరు? మనం భగవద్గీత ప్రచారం చేయాలి. అంటే భగవద్గీత ప్రచారం చేయడం అంటే భగవద్గీత పుస్తకాలను పంచిపెట్టడం కూడా ప్రచారం చేయడం కిందే వస్తుంది. అలాగే భగవద్గీతను అందరికీ చెప్పడం ద్వారా కూడా ప్రచారం చేయడం కిందే వస్తుంది. అందరూ భగవద్గీత చెప్పకపోవచ్చు. కొంతమంది పుస్తకాలు ఎక్కువ పంచి పెడతారు భగవద్గీత అన్ని చోట్ల, వాళ్ళు కూడా భగవద్గీతను ప్రచారం చేసిన వాళ్ళే అవుతారు. యాక్చువల్ గాను భగవద్గీతని మనం అందరికీ పంచిపెట్టడమే చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇవ్వడం కన్నా. ఎందుకంటే క్లాస్ ఇవ్వడం ద్వారా కొందరికి అర్థం అవుతుంది, అర్థం అవ్వకపోవచ్చు. కానీ భగవద్గీత బుక్ వాళ్ళంతా వాళ్ళు చదివితే వాళ్ళకి అర్థం అవ్వచ్చు. సో దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హరే కృష్ణ.
దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే మనకి ఏ విధంగా ప్రయోజనం కలుగుతుంది, అందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుంది, దీనికి చాలా ఎగ్జాంపుల్స్. అది అది ముందు మనం డిస్కస్ చేద్దాం. ముందు భగవద్గీతని పంచిపెట్టడం ద్వారా మనం కృష్ణుకి ప్రియమైన వాళ్ళం అవుతామని చెప్పబడడం జరిగింది. ప్రియమైన వాళ్ళం అవుతామని శ్రీకృష్ణుడు ఎందుకు చెప్తున్నాడో మనం అర్థం చేసుకుందాం. ఎందుకు చెప్తున్నాడంటే, ఏ విధంగా మనం శ్రీకృష్ణుడికి ప్రియమైన వాళ్ళం అవుతామని శ్రీకృష్ణుడు ఎందుకు చెప్తున్నాడంటే, భగవద్గీత అనేది సర్వ వేదాల సారం. సర్వ వేదాల సారాన్ని ఉపనిషత్తుల రూపంలో, సర్వ వేదాల సారం ఉపనిషత్తుల రూపంలో ఉంది. ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశమే గీత, భగవద్గీత. సో సర్వ వేదములు అందరూ చదవలేము. సర్వ వేదముల నుంచి ఉపనిషత్తులు ఉద్భవించాయి. ఉపనిషత్తులు యొక్క సారమే భగవద్గీత. మనకి భగవద్గీత చదివితే సరిపోతుంది. మిగతా వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ మనం చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో అందులో అర్థం చేసుకోలేం కూడా. ఎందుకంటే మనకి ఆ శక్తి లేదు, ఆ టైము లేదు, ఆ యొక్క తెలివితేటలు మనకు లేవు. అందువల్ల ఇది ఒక్క పుస్తకం చదివి దర్శక శాస్త్రం మనం చదివితే మనం సర్వ వేదాల సారాన్ని మనం అర్థం చేసుకున్న వాళ్ళమే అవుతాం. అలాగే భగవంతుడు ఎవరు, దేవదేవుడు ఎవరు, మనం ఎవరం, మనకి ఆ దేవదేవుడికి గల సంబంధం ఏంటి, ఆ సంబంధంలో మనం ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఆధ్యాత్మ లోకాలు ఏమిటి, అసలు ఆయనకి ఈ ప్రకృతికి సంబంధం ఏంటి, ప్రతి విషయం కూడా మన యొక్క జీవితంలో కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా భగవద్గీతలో ఉంది. అందుకే శ్రద్ధగా చదివి అందరికీ మనం పంచిపెడితే అది అందరికీ చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం. చాలా మంది ఏమనుకుంటారంటే, దానాల్లో అన్నిటికన్నా గొప్ప దానం ఏంటంటే ఈ భగవద్గీత జ్ఞానాన్ని పంచిపెట్టడం. మన జనగా దానం అంటే అన్నదానమో, లేకపోతే ఎవరికైనా వస్త్రాలు దానమో, లేకపోతే ఎవరికైనా బంగారం దానం చేయడమో, లేకపోతే ఎవరికైనా ధనాన్ని దానం చేయడం, వాళ్ళకి ఏమైనా కష్టాలు ధనాన్ని దానం చేయడం, ఇవన్నీ కూడా మంచి దానాల కింద చెప్పబడతాయి ప్రపంచంలో. ఇవన్నీ ఏంటంటే భౌతికమైన దానాలు కాబట్టి, మళ్ళీ ఈ దానాల వల్ల దానాలు మనం ఇచ్చినా సరే శాశ్వతంగా వాళ్ళకి ప్రయోజనం రాదు. శాశ్వతంగా వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ఆ దానం తీసుకున్నా మనం ఎంత భౌతికంగా ఎన్ని దానాలు చేసినా వాళ్ళకి శాశ్వతమైన ప్రయోజనం వాళ్ళకి రాదు. అదే భగవద్గీతను వాళ్ళకి చదివించి, భగవద్గీతను వాళ్ళ జీవితం అమలు పరిచే అవకాశాన్ని మనం కలిగిస్తే అది శాశ్వతంగా వాళ్ళకి ప్రయోజనం వస్తుంది. సో అందుకే భగవద్గీత పుస్తకాన్ని మనం దానం చేసాం అనుకోండి, అది వాళ్ళకి శాశ్వతంగా ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పుస్తకాన్ని చదివి దాంట్లో విషయాలను అర్థం చేసుకుని జీవితంలో అనుసరిస్తే అది శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది వాళ్ళకి. అదే మనం మిగతా దానాలు ఏం చేసినా సరే అవి తాత్కాలికంగా ప్రయోజనాన్ని ఇస్తాయి కానీ శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానం చేస్తాం. అన్నదానం చేస్తే ఏమవుతుంది, ఆ రోజుకి అన్నం ఆకలి తీరుతుంది. మళ్ళీ మర్నాడు అన్నం మళ్ళీ ఇవ్వాలి, మళ్ళీ అన్నదానం అలా రోజు ఆకలేస్తుంది. అలాగే వస్త్రదానం చేస్తాం. వస్త్రదానం చేయడం వల్ల కొన్నాళ్ళ వరకు వస్త్రాలు ఉంటాయి, తర్వాత మళ్ళీ దానం చేయాలి. ఏ వస్తువైనా ఈ భౌతిక ప్రపంచంలో మనం దానంగా ఇస్తే ఆ ఆ దానం ఇచ్చినప్పుడు అది తాత్కాలికమైన ప్రయోజనం కిందే వస్తుంది తప్ప శాశ్వతమైన ప్రయోజనం కింద రాదు. శాశ్వతమైన ప్రయోజనం రావాలి అంటే వాళ్ళకి మనం ఇవ్వాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలి. ఆధ్యాత్మిక జ్ఞానం, అందుకే వేదాలు మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నాయి. భగవద్గీత మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తోంది. ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం వలన వాళ్ళు శాశ్వతంగా ఆ ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటపడతారు వాళ్ళు. అందుకే భగవద్గీత మనం పంచిపెడితే అందరికీను వాళ్ళు అది చదివి కొంచెమే చదివినా, కొంచెమైనా అర్థం చేసుకున్నా వాళ్ళకి అది బెనిఫిట్టే, వాళ్ళకి అది ఉపయోగమే. సో అందువల్ల అది భగవద్గీత మనకి ఏం తెలుపుతుంది, ఈ జీవుడు ఎవరు, దేవదేవుడు ఎవరు, ఆ జీవుడికి దేవదేవుడికి సంబంధం ఏంటి, సంబంధంలో మనం ఎలా జీవించాలి, ఈ విషయాలను తెలుపుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనిషి ఆ విషయాన్ని చదువుతాడో, అర్థం చేసుకుంటాడో, అప్పుడు ఆ విషయాన్ని జీవితంలో అనుసరించడం మొదలు పెడతాడు. దానివల్ల
జీవుడికి అది ఉపయోగం కింద తయారవుతుంది. అదే భగవద్గీత కానీ లేకపోతే వాళ్ళ జీవితంలో ఎలా అనుసరించాలో తెలియదు, ఎలా జీవితాన్ని ఎలా నడిపించాలో తెలియదు. ఈ ప్రపంచంలో చాలా మంది మనం చూస్తున్నాం, జీవితాన్ని ఎలా నడిపించాలో మనకు తెలియడం లేదు. భగవద్గీత ద్వారానే మన జీవితాన్ని ఎలా నడిపించాలో తెలుస్తుంది. సో ఆ దీనికి ఉదాహరణగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకుందాం, కొన్ని స్టోరీస్. ఒక 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 అంటే ఇండియాలో చాలా స్టోరీలు ఉన్నాయి వీటికి. ఒకసారి మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే బయట మార్కెట్ ప్లేసుల్లో కానీ, మాల్స్లో కానీ, అలా షాపింగ్ మాల్స్లో కానీ, లేకపోతే దేవాలయాల్లోకి వెళ్ళి ఈ భగవద్గీతని వితరణ చేస్తూ ఉంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఏంటంటే వాళ్ళ పుస్తకం కొనుక్కుని వాళ్ళు కొన్నాళ్ళ పాటు చదవరు. తర్వాత ఎన్నో కొన్నాళ్ళ తర్వాత ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవడం మొదలు పెడతారు. మొదలు పెట్టిన తర్వాత గ్రాడ్యువల్ గా వాళ్ళు ఆ విషయాన్ని అర్థం చేసుకుని కొన్నాళ్ళకి ఈ ఇది ఎవరు రాశారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని దానికి సంబంధించిన ఇస్కాన్ టెంపుల్ కి వాళ్ళ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కు, ఇస్కాన్ సెంటర్ కో వెళ్ళి వాళ్ళని కలవడం. ఆ పుస్తకం వలన గ్రాడ్యువల్ గా వాళ్ళు ఇస్కాన్ భక్తులు అవ్వడానికి, అంటే కృష్ణ భక్తులు అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మనం భగవద్గీత వాళ్ళకి దానంగా ఇస్తాం, గిఫ్ట్ కింద బహుమతి కింద ఇస్తాం. ఏదో మ్యారేజ్కి వెళ్తాం, మనం వాళ్ళకి భగవద్గీత దానంగా ఇస్తాం, అంటే గిఫ్ట్ కింద ఇస్తాం, మ్యారేజ్ గిఫ్ట్ కింద. అది వాళ్ళు జనరల్ గాను కొనుక్కోరు, భగవద్గీత ఇంట్లో పెట్టుకోండి, పెద్దగా దాని మీద శ్రద్ధ మొదట్లో చూపరు. కానీ ఎవరో గిఫ్ట్ కింద వస్తే కొంతమంది తీసుకుని దాన్ని చదివి తర్వాత వాళ్ళు ప్రయోజనం పొందుతారు. వాళ్ళు స్వతహాగా స్వతహాగా వాళ్ళు కొనకపోయినా వాళ్ళకి ఎవరో గిఫ్ట్ కింద ఇవ్వడం వలన వాళ్ళు చదివి దానివల్ల ప్రయోజనం పొందుతారు. ఇంకోటి ఏంటంటే భగవద్గీత దానం కింద ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది శాస్త్రదానం చేస్తూ ఉంటారు. శాస్త్రదానం అంటే కొంతమంది భగవద్గీత ఫ్రీగా ఇంకోళ్ళకి దానం చేస్తారు. అప్పుడు వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం వెంటనే లభిస్తుంది, శాస్త్రదానం చేయడం వల్ల, భగవద్గీత దానం చేయడం వల్ల. అలాగే కొంతమంది భగవద్గీతని తక్కువ ధరకి ఇస్తారు. అంటే కొంతమంది భగవద్గీత యొక్క విలువ ఉన్నప్పుడు ఇంత ఒక 300 200 రూపాయలు ఉంటే దాని మీద కొంచెం దానికి కొంచెం అంటే దాని మీద కొంచెం అంటే వాళ్ళకి సహాయం చేసి, స్పాన్సర్షిప్ చేసి తక్కువ డబ్బులకి ఇవ్వడానికి కొంతమంది సహాయం చేస్తారు. ఆ విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఈ రకరకాల మార్గాలు ఏదో విధంగా ఈ పుస్తకాన్ని మనం నలుగురికి చేరదీయాలి. ఏదో మార్గంలో, ఏదో ఏదో విధంగా ఫ్రీగానో, లేకపోతే తక్కువ ధర కిందో, లేకపోతే ఏదో విధంగా ఇద్దరికి చేరదీయాలి. ఏదో గిఫ్ట్ ఇవ్వడం కిందో. మనం పెళ్లిళ్ళకి, అనేక రకాల ఫంక్షన్లకి వెళ్తూ ఉంటాం మన జీవితంలో. రోజు మన జీవితం అంతా చాలా ఫంక్షన్లకి వెళ్తూ ఉంటాం. ఈ ఫంక్షన్లకి వెళ్తూ ఉంటాం కాబట్టి అందరికి మనం రకరకాల గిఫ్ట్లు కొనిస్తూ ఉంటాం. మ్యారేజ్ కని వాటికని రకరకాల వస్తువులు కొనిస్తాం. కానీ ఆ వస్తువులన్నీ కూడా శాశ్వతంగా వాళ్ళు పెద్దగా ఉపయోగించుకుంటారు అంతే గాని దానివల్ల శాశ్వతమైన ప్రయోజనం ఉంటే ఏముండదు. అదే భగవద్గీత పుస్తకం వాళ్ళకి మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా, రకరకాల ఫంక్షన్లు మనం వెళ్తూ ఉంటాం, ఫ్యామిలీ ఫంక్షన్స్, రిలేటివ్ యొక్క రకరకాల ఫంక్షన్స్, వీటికి వెళ్తూ ఉంటాం. వాళ్ళకి ఈ పుస్తకం ఇస్తే వాళ్ళు ఏదో రోజు వాళ్ళ జీవితంలో చదువుతారు. వెంటనే చదవకపోవచ్చు. ఆ, కొన్ని సంవత్సరాల తర్వాత, లేకపోతే 15 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఎవరో ఇచ్చారు ఈ పుస్తకం మనం కోసం ఒకసారి తీసి చదువుదాం అని చెప్పి పోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో తీసి చదువుతారు. ఎప్పుడో తీసి చదవడం వల్ల ఆ విషయం కొంచెం కొంచెం వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు చాలా తొందరగా, అంటే కొన్నాళ్లలో అలాగా కృష్ణుడికి దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఏదో విధంగా అందరినీ కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి మనం ఒక మార్గాన్ని ఏర్పరచడానికి మనం ఒక సాధన కింద తయారవుతున్నాం. అందుకే పుస్తకాల వినియోగం, పుస్తకాలను అందరికీ పంచిపెట్టడం అంటే అదే.
వాళ్ళని ఏదో విధంగా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని మనం చూపిస్తున్నాం. వాళ్ళని ఉపయోగించుకుని వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు. సో ఆ విధంగా మనం ఏదో విధంగా ఈ యొక్క భగవద్గీత ఈ పుస్తకాలు, చిన్న పుస్తకాలని నలుగురికి మనం పంచాలి. కొంతమంది తక్కువ ధరకు పంచుతారు. కొంతమంది ఏమి పంచక వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళకి స్పాన్సర్ చేస్తారంటే ఎవరో పంచుతున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇవ్వడం వల్ల మనకు ఏ విధంగా మనం డబ్బులు ఇచ్చినా సరే, మనం ఏదో కొంచెం మనం డబ్బులు ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఆ విధంగా వాళ్ళ పుస్తకం తక్కువ ధరకు అమ్మడం, మనం డబ్బులు స్పాన్సర్ చేశాం కాబట్టి తక్కువ ధరకు అమ్ముతారు. లేకపోతే ఫ్రీగా మనం ఎక్కువ డబ్బులు ఇస్తే ఫ్రీగా కూడా ఇచ్చేస్తారు వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళకి ఈ డబ్బులు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళకి ఫుల్ బెనిఫిట్ ఉంటుంది. ఆ భగవద్గీత తీసుకున్న వాళ్ళకి ఫుల్ బెనిఫిట్ ఉంటుంది. చదివిన వాళ్ళకి ఫుల్ బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల అందరూ దీనివల్ల ప్రయోజనాన్ని పొందుతారు. ఈ విధంగా చేయడం వల్ల మన కృష్ణుడికి చాలా ప్రియమైన వాళ్ళం అవుతాం. ఏదో విధంగా ఈ నాలెడ్జ్‌ని మనం అందరికీ తెలియజేయాలి. ఏదో విధంగా. ఎందువల్ల ఇంకోటేంటంటే కృష్ణుడికి, భగవద్గీతకి మధ్య వ్యత్యాసం లేదు. అంటే కృష్ణుడు మన భగవద్గీత వాళ్ళకి ఇస్తున్నామంటే మనం యాక్చువల్‌గా పుస్తకాన్ని ఇవ్వట్లేదు. మనం యాక్చువల్‌గా పుస్తకాన్ని ఇవ్వట్లే. కృష్ణుడిని మనం ఇస్తున్నాం వాళ్ళకి. కృష్ణుడిని మనం ఇస్తున్నాం యాక్చువల్‌గా. భగవద్గీత కృష్ణుడి యొక్క శబ్దావతారం. కృష్ణుడు స్వయంగా మనం వాళ్ళకి అందజేస్తున్నాం. వాళ్ళు దాన్ని దేవుడి గదిలో, దేవుడి మందిరంలో పెట్టుకుంటారు. కొంతమంది దానికి రోజు ఒక పువ్వు కూడా లేకపోతే పువ్వో సంథింగ్ ఏదో పెడుతూ ఉంటారు. ఆ విధంగా పువ్వు ఏదో పెడుతూ ఉంటే పువ్వు పెట్టేలాగా ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా విలువ కలిగిన వస్తువుల దాన్ని చూస్తారనమాట. చాలా జాగ్రత్తగా, చాలా రెస్పెక్ట్ ఇస్తారు భగవద్గీతకి. చాలా మర్యాద ఇస్తారు, గౌరవం ఇస్తారు భగవద్గీత అనగానే. ఆ విధంగా దేవుడి మందిరంలో, దేవుడి రూమ్‌లో పెట్టుకుంటారు అలమారులో ఎక్కడో కొంతమంది. పెట్టుకొని కొన్నాళ్ళకేదో అలా ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో అది ఉండడం వల్ల భగవద్గీత కృష్ణుడు స్వయంగా ఉన్నట్లే వాళ్ళ ఇంట్లో. ఇప్పుడేమవుతుంది కృష్ణుడు స్వయంగా మన ఇంట్లో ఉండడం వల్ల కొన్నాళ్ళ తర్వాత మనకి ఆటోమేటిక్‌గా చదవాలనే కోరిక కలుగుతుంది. ఆ విధంగా మనం క్రమక్రమంగా కృష్ణుని యొక్క భక్తులం అవుతాం. సో ఇన్ని రకరకాల ప్రయోజనాలున్నాయి. ఒకసారి ఏమైందంటే ఒక భక్తుడు ఒకాయన ఆహ్, ఒక చోట ఏమొచ్చి భగవద్గీత ఒక భగవద్గీత ధర చూసి ఆయన దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేవు కొనడానికని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఎవరో ఇంకో చోటకి ఎక్కడికో వెళ్తూ ఉంటే ఇంకో చోట వాళ్ళు భగవద్గీతను వితరణ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళకెవరో స్పాన్సర్ ఇచ్చారు తక్కువ ధరకి. అంటే స్పాన్సర్ ఇవ్వడం వల్ల వాళ్ళు తక్కువ ధరకు భగవద్గీత ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఆ భగవద్గీత ఆయన వాళ్ళ దగ్గర కొనుక్కొని వాళ్ళ ఊరెళ్ళిపోయాడాయన. వాళ్ళ దగ్గర కొనుక్కొని అంటే మద్రాసులో కొనుక్కొని వాళ్ళ ఊరెళ్ళిపోయాడు. అక్కడ ఆయన చదవడం మొదలుపెట్టి కొన్నాళ్ళయిన తర్వాత 6 నెలలు, సంవత్సరం అయిన తర్వాత ఆయన ఉన్న ఏరియాకి దగ్గరలో ఏమైనా ఇస్కాన్ మందిరం ఉందా అని వెతుక్కుంటూ వెళ్ళి ఇస్కాన్ మందిర్‌లో జాయిన్ అయ్యారు. అలాగే అలా గ్రాడ్యుయల్‌గా ఇస్కాన్ యొక్క మందిరంలో తయారై కృష్ణ భక్తులై తర్వాత చాలా సీరియస్‌గా కృష్ణ భక్తిని ఈనాడు ప్రాక్టీస్ చేస్తున్నారాయన. ఎందువల్లంటే ఫస్ట్ టైమ్ భగవద్గీత పుస్తకం కొనడానికి ఆయన దగ్గర ఫుల్‌గా డబ్బులు లేవు. తర్వాత ఇంకో చోటకెళ్తే ఇంకో చోటకి ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఆయనకి ఎవరో తక్కువ ధరకి అదే భగవద్గీతని ఇవ్వడం అంటే ఎవరో స్పాన్సర్ చేశారు. అందువల్ల తక్కువ ధరకి భగవద్గీత ఇవ్వడం వల్ల వాళ్ళు వెంటనే పుస్తకం కొనుక్కుని తర్వాత చదివి ఆయన తర్వాత 2, 3 ఏళ్ల తర్వాత కృష్ణ భక్తులవ్వడం. ఆ విధంగా చాలా సీరియస్‌గా కృష్ణ భక్తిని జీవితంలో సాధన చేయడం అనేది ఆయనకు అలవాటు. ఇందువల్ల ఏ విధంగా వచ్చిందంతా కూడా భగవద్గీత కొనుక్కోవడం వల్ల. మనం లాస్ట్ ఇయర్ కూడా ఒక స్టోరీ మనం విన్నాం. కుముద అనే ఒక అమ్మాయి స్టోరీ కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఇంకో స్టోరీ కూడా నేను చెప్తాను ఒకసారి. ఆహ్, ఒకసారి ఒక భక్తుడు
మామూలుగా ప్రచారం అంటే పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అదే భక్తులంటే మెడ్రాస్ లో పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒక అమ్మాయి వచ్చింది వాళ్ళ అమ్మతో. ఆ అమ్మాయి పుస్తకాలు కొనుక్కోవడం దగ్గరికి వచ్చి పుస్తకాలు మా బుక్ టేబుల్కి వచ్చి చూసింది. వాళ్ళమ్మతో వాళ్ళమ్మ నువ్వు భగవద్గీత కొనుక్కుంటానంటే వాళ్ళమ్మ నీకు భగవద్గీత ఏం అర్థం అవుతుంది అంటే లేదు నేను కొనుక్కుంటానంటే అంటే ఆ అమ్మాయి ఎలాగైనా కొనుక్కోవాలని చెప్పి తల్లిని ఒప్పించి కొనుక్కుంది. కొనుక్కున్న తర్వాత ఇంటికెళ్ళి శ్లోకాలు చదవడం మొదలెట్టింది. శ్లోకాలు ఎలా చదవాలో తెలియలేదు. అప్పుడు ఆ యొక్క శ్లోకాలు ఎలా చదవాలో తెలియకుండా అప్పుడు ఆ భగవద్గీత బుక్ లోని ఇస్కాన్ సెంటర్స్ ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ కి కనుక్కుని అడ్రస్ ఫోన్ నంబర్ కనుక్కుని ఆ ఫోన్ నంబర్ ఫోన్ చేస్తే నాకు భగవద్గీత కొనుక్కున్నాను, ఇస్కాన్ లో ఎవరో బయట అమ్ముతుంటే నేను కొనుక్కున్నాను, ఆ భగవద్గీత శ్లోకాలు నేను నేర్చుకోవడానికి నాకు ఎవరో చెప్పేవాళ్ళు కావాలి అని ఫోన్ చేస్తే వాళ్ళు ఆ అమ్మాయి ఉన్న ఏరియాలో దగ్గరగా ఎవరైతే ఈ క్లాసులు కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ విధంగా వాళ్ళు ఆ అమ్మాయి గ్రాడ్యువల్ గా ఆ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి శ్లోకాలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. కొన్నాళ్ళ పాటు ఆ క్లాసులకి వెళ్ళి ఆ శ్లోకాలు నేర్చుకున్న ఆ తర్వాత పెద్ద అవుతూ ఇంక కృష్ణ భక్తి జీవితంలో సాధన చేయడం మొదలుపెట్టింది. అంటే ఏదో ఎప్పుడో చిన్నప్పుడు మామూలుగా రోడ్డు మీద తల్లితో వెళ్తూ పుస్తకాలు టేబుల్ అమ్ముతుంటే భౌతికత ఒకటి కొనుక్కుంది. ఆ విధంగా కొన్నాళ్ళ తర్వాత పెద్ద అవుతున్న రాను రాను తను కృష్ణ భక్తిని సాధన చేయడంలో అంటే ఇస్కాన్ కృష్ణ భక్తురాలు కింద మారిపోయింది. అంటే భగవద్గీతను ఏ విధంగా మన జీవితాన్ని మారుస్తుందో మనకు తెలియదు. ఏ విధంగా అయినా మన జీవితాన్ని మార్చచ్చు. మనకి ఆ యొక్క అనుగ్రహం ఏ విధంగా వస్తుందని మనం అనుకోలేము. అదనమాట దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకో కథ చెప్తాను నేను. అబ్రాడ్ లో ఫారెన్ లో ఒక కథ. ఒక భక్తుడు భగవద్గీత పుస్తకం అంటే ప్రభుపాద పుస్తకాలని భగవద్గీత ఈ అన్ని రకాల పుస్తకాలని అబ్రాడ్ లో రోడ్డు మీద అమ్ముతున్నారు. అమ్ముతుంటే సడన్ గా వర్షం మొదలైంది. వర్షం పడుతుంటే ఆయన ఆ ఎక్కడైనా ఏ ప్లేస్ దొరుకుతుందా, వర్షం వస్తుంది, పుస్తకాలు తడిసిపోతాయి అని చెప్పి అలా పరిగెట్టుకుంటూ వెళ్తుంటే ఒక ఇల్లు కనబడింది. ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి నాకు వర్షం పడుతుంది, బుక్స్ ఉన్నాయి తడిసిపోతాయి, మీ ఇంట్లో కాసేపు వర్షం తగ్గే వరకు మీ ఇంట్లో ఉండొచ్చా అని చెప్పి అడిగితే వాళ్ళు ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఒప్పుకుంది. లోపలికి వచ్చి నిలబడ్డారు పుస్తకాలు పట్టుకుని. ఈయన పుస్తకాలు పట్టుకుని లోపల నిలబడ్డారు. నిలబడేసరికి ఒక వర్షం పడుతోంది, చాలాసేపు అయింది. అప్పుడు కొంతసేపటికి ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఈ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు చూసి ఏమిటి పుస్తకాలని చెప్పి చూపించమంటే ఈ భక్తుడు ఈ బ్రహ్మచారి ఆయన అనమాట ఈ పుస్తకాలని ఒకటోటి చూపిస్తున్నారు. చూపిస్తుంటే ఆ పుస్తకాలని చూసి ఓ ఈ పుస్తకాలా నా దగ్గర ఉన్నాయి. అప్పుడు ఆవిడ ఈ పుస్తకాలు నేను గత 20 ఏళ్లగా చదువుతున్నాను నేను, కానీ నాకు ఇప్పటి వరకు కూడా ఇస్కాన్ మందిరం అనేది ఎక్కడుందో నాకు తెలీదు. 20 ఏళ్ల బట్టి పుస్తకాలు అంటే ఆవిడ ఈ పుస్తకాలను ఇంట్లో పెట్టుకుంది. భగవద్గీత మిగతా పుస్తకాలని ఇంట్లో పెట్టుకుని పుస్తకాలు చదువుతోంది. కానీ ఈ పుస్తక ఈ ఇస్కాన్ సెంటర్ అనేది
దగ్గరలో ఎక్కడుందో తనకు తెలియక 20 ఏళ్ల బట్టి 25 ఏళ్ల బట్టి తన పుస్తకాలు చదువుతుంది తప్ప ఇస్కాన్ సెంటర్ ఎక్కడుందో తెలియదు, వెళ్ళలేకపోయినా. ఆ రోజు ఏదో వర్షం పడుతూ ఉండడం వల్ల ఆ పుస్తకాలు పంచిపెడుతున్న ఈ బ్రహ్మచారి ఈయన రోడ్డు మీద పుస్తకాలు తడిసిపోతాయని చెప్పి పరుగెట్టు పరుగెట్టు దగ్గరగా ఇల్లు కనబడి ఆ ఇంట్లోకి వెళ్ళడం, అతని ఇంట్లో తలుపు కొట్టి లోపలికి వెళ్ళి నిలబడడం, కాస్త ఉండడం వల్ల ఆ పుస్తకాలు చేతిలో చూసి ఆవిడ వెంటనే పిలిచి పుస్తకాలు ఇవ్వడం చూస్తే ఆల్రెడీ తను ఈ పుస్తకాలు 25 ఏళ్ల ముందు ఎప్పుడో 20 ఏళ్ల ముందు కొనుక్కుంది. అవి పుస్తకాలు చదువుతూ ఉండేది కానీ తెలియదు అనమాట. సో ఆ విధంగా నేను ఈ పుస్తకాలు నా ఇంట్లో కొన్ని ఉన్నాయి. నాకు ఈ పుస్తకాలు చదువుతున్నాను. నాకు ఈ పుస్తకాలు ఎవరు రాశారు? చాలా బాగున్నాయి. ఇస్కాన్ అని పేరు రాసుంది దాని మీద. ఆ పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చాయని, కానీ ఇస్కాన్ అనేది ఏమిటి? దీనికి దగ్గరలో ఇది టెంపుల్ ఎక్కడుంది? సెంటర్ ఎక్కడో నాకు తెలియదు. అంటే అప్పుడు ఆ భక్తుడు ఆ విధంగా కనెక్ట్ అయ్యారు. ఏంటంటే పుస్తకాల ద్వారా కనెక్ట్ అయ్యి వెంటనే ఆ యొక్క ఆవిడ వెంటనే ఇస్కాన్ సెంటర్ కి ఆ భక్తుల ద్వారా వెళ్ళడం, ఆ విధంగా అతను చాలా సీరియస్ కృష్ణ భక్తురాలైంది జీవితంలో. ఎంత అబ్రాడ్ లో ఫారెన్ లో జరిగిన విషయం. అలాగే ఇంకో కథ ఏంటంటే ఆ, ఒక 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 డివోటీ అనమాట. అంటే ఆయన ఒకరికి ఒక ఫ్రెండ్ కి ఆ, ఈ భగవద్గీత ప్రభుపాద పుస్తకాల్ని డొనేట్ చేశారు. డొనేట్ చేసి ఇచ్చారు ఒక ఆయనకి. మామూలుగానే ఆయనకి వాళ్ళకి ఆ పుస్తకాల యొక్క వాల్యూ తెలియలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఆ పుస్తకాలని తీసుకెళ్లి అబ్రాడ్ లోని ఆ ఈ పుస్తకాలు ఎలా అంటే పెద్ద పెద్ద ఇల్లు అంటే ఆ ఇల్లు పక్కన గ్యారేజ్ అంటే కారు పెట్టుకునే స్థలం. కారు పెట్టుకునే స్థలం ఒక సెపరేట్ గా ఉంటుంది. కారు లోపల ఇంట్లో అంటే లోపల పెట్టుకోవడానికి ఇంటి పక్కన గ్యారేజ్ లాగా ఆ కారు పెట్టుకునే స్థలం సెపరేట్ గా ఉంటుంది. అక్కడ ఈ పుస్తకాలు తీసుకుని అక్కడ పెట్టేశాడు ఆయన. అంటే ఈ పుస్తకాలు ఎందుకు ఇంట్లోని, ఇది మనకు సంబంధం లేదు, పుస్తకాలు ఏమో అనవసరంగా ఎవరో ఇచ్చారు, వీటి ఉపయోగం లేదు అని పుస్తకాలను తీసుకెళ్లి గ్యారేజ్ లో పెట్టేశాడు. అది ఎప్పుడో కొన్ని సంవత్సరాలు పడేసాడు. చాలా సంవత్సరాలు గ్యారేజ్ లో అలాగా మట్టి కొట్టుకుని అలా ఉన్నాయి కొన్నాళ్ళ పాటు. ఎవరు పట్టించుకోలేదు వాడిని, ప్రభుపాద పుస్తకాలని. తర్వాత ఆ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆయనకి ఎవరో పుస్తకం ఇచ్చారు, ప్రభుపాద పుస్తకం భగవద్గీత ఇస్తే ఆ పుస్తకం తీసుకున్నారని చదువుతున్నారు. ఆ పుస్తకం తీసుకున్నారు. తీసుకుంటే ఆ ఫ్యామిలీలో ఉన్న ఆయన పుస్తకం తీసుకున్నాను ఒకసారి ఇంటికి వచ్చి ఇంట్లో మామూలుగా ఉంటూ గ్యారేజ్ లో కారు దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ కారులో కారు పార్క్ చేస్తుంది. అక్కడ పుస్తకాలు వరసగా చాలా ఉన్నాయి. అందులో ఇది చూస్తే అందులో ఈ భౌతికత ఒకటి కనబడింది. వెంటనే ఆయన ఇదేంటి ఈ భౌతిక వెళ్ళిన అంటే ఆయన తెలియదు, అంటే ఎవరో పడేశారు. సో ఆ భగవద్గీత పడేసున్న భగవద్గీతని చూసి ఆ ఇంటి ఆయన్ని పిలిచి, మీరు ఎన్నాళ్ళ బట్టి పుస్తకాలు ఇక్కడ పడేసారంటే, చాలా సంవత్సరాలైంది మాకేం అంటే చాలా సంవత్సరాలైంది మాకు తెలియదు ఈ పుస్తకాలకి విలువ ఏమిటా పుస్తకాలు అంటే, కాదు మీరేం అంటే అప్పుడు ఆ అంటే వాళ్ళని ఆ పుస్తకాలు 20 ఏళ్ల పాటు అక్కడ పడేసినా సరే ఎవరు దాన్ని కేర్ తీసుకోలేదు. ఈయన వచ్చి మళ్ళీ ఆ పుస్తకాలను తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో పెట్టి వీటి వాల్యూ మీకు తెలియదు, అందువల్ల పడేశారని చెప్పి అప్పుడు ఆ వాల్యూను బోధించి అప్పుడు ఆ మనిషిని సరే అంటే మళ్ళీ ఈ యొక్క మార్గంలో తీసుకురావడం. అంటే దీని అర్థం ఏంటంటే మన ఇంట్లో ఆ సంపద ఉన్నా సరే మనకు తెలియదు, ఎవరో మనకు వచ్చి చెప్పాలి. మన ఇంట్లో చాలా మంది మన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. మన ఇండియాలోనే చాలా మంది ఇళ్ళలో భౌతికత ఉంటుంది కానీ ఎవరు చదవరు, ఎప్పుడు చదివిందే లేదు. ఎవరో మనకి చెప్తే కానీ మనకు తెలియదు కదా దాని వాల్యూ. అందువల్ల మనకి ఎవరో చెప్తే మనకు తెలుస్తున్నప్పుడు మనం చదువుతాం. అలాగే ఎన్నో సంవత్సరాల తరబడి అందరిలో భగవద్గీత ఉంది కానీ ఎప్పుడు తీసి చదివిందే లేదు. ఎందుకంటే మనకి దాని గురించి ఎవరు చెప్పలేదు కాబట్టి మనంతట మనకి ఇంట్రెస్టే కలగదు. అందువల్ల మనకి ఇంట్రెస్టే కలగదు.
దాని గురించి ఎవరు చెప్పరు. అందువల్ల మనకి యాక్చువల్గా భగవద్గీత గురించి చెప్పేవాళ్ళు మనకి సొసైటీలో ఎవరు దొరకరు, మనకి కనబడరు కూడా. మన ఫ్యామిలీ సర్కిల్స్ లో కానీ, మన రిలేటివ్స్ బంధువుల్లో కానీ, ఫ్రెండ్స్ లో కానీ ఎవరు కూడా భగవద్గీత చెప్పేవాళ్ళు మనకు ఎవరు ఉండరు. అందువల్ల మనం భగవద్గీత ఇంట్లో ఉన్న మనం ఎప్పుడు పట్టించుకో, మనకి మనం ఉన్నా సరే మనం పెద్దగా దాని మీద ఒక శ్రద్ధ చూప, మనకి ఐడియా ఐడియా బుర్రలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. సో అందువల్ల మన పరిస్థితి అలా ఉంది. అందువల్ల ఎవరో వచ్చి మనని మేల్కొల్పాలన్నమాట. మేల్కొల్పితే మనకి ఆ విధంగా మనం ఈ భగవద్గీతని చదవడం మొదలు పెడతాం. అంటే ఓపెన్ చేసి చూడడం మొదలు పెడతాం. సో ఇవల్ల ఇలాంటి కథలు, ఇంకో కథ కూడా ఉంది. రకరకాల ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి. ఆ ఒకసారి ఒక ఎయిర్ హాస్టెస్ ఫ్లైట్ లో, అంటే ఫ్లైట్ లో ఎయిర్ హాస్టెస్ అంటే కొంచెం వాళ్ళు కొంచెం ఫ్యాన్సీగా, స్టైలిష్ గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ పుస్తకం భగవద్గీత ఇస్తే పెద్దగా వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క లైఫ్ ప్రొఫెషన్ అలాంటిది. ఇలాంటి ఆధ్యాత్మిక స్పిరిచువల్ థింగ్స్ వాళ్ళకి ఆ, కొంచెం దూరంగా ఉంటారు. అంటే వాళ్ళ ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి కొంచెం అందరి ముందు స్టైలిష్ గా కనబడాలని స్పిరిచువల్ గా వాళ్ళు దూరంగా ఉంటారు. ఒకసారి ఏమైందంటే, అందుకే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఈ కథ, ఎప్పుడు మనం భగవద్గీతని అర్థం చేసుకోగలం, ఎప్పుడు మనం భగవద్గీతని జీవితంలో అమలు పరచగలం, ఎప్పుడు మనం భగవద్గీత చదవగలం అంటే దానికి ఒక భక్తుల అనుగ్రహం ఉండాలి. భక్తుల అనుగ్రహం ఉంటే మన భగవద్గీత జీవితంలో మనకి చదివే అవకాశం, అర్థం చేసుకునే అవకాశం, అనుసరించే అవకాశం, పాటించే అవకాశం మనకు వస్తుంది. భక్తుల అనుగ్రహం ఉంటే పనిచేస్తుంది, లేకపోతే పని మనకు రాదు. ఈ ఎయిర్ హాస్టెస్ ఒకసారి ఫ్లైట్ లో ఉన్నప్పుడు లక్కీగా ప్రోపాద ఆ అదో ఇది నా 50 ఏళ్ళ జరిగింది. ప్రోపాద వారి శిష్యులతో ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేస్తుంటే ప్రోపాద ఏమన్నారంటే ఆ శిష్యులతోని, ఆ నాకు కొంచెం ఏమన్నామంటే సంథింగ్ ఏదో ఫ్లైట్ లో తినడానికి, అంటే ఫ్లైట్ లో తినడానికి వాళ్ళు ఇస్తారు. ఫ్లైట్ లో మనం ట్రావెల్ చేస్తే వాళ్ళు ఏదో డ్రింకో, లేకపోతే కూల్ డ్రింకో, లేకపోతే సంథింగ్ ఏదో బిస్కెట్స్, లేకపోతే ఏవో కేక్లో రకరకాల ఫ్రూట్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ దేశాలు, ఇండియా దాటి పై దేశం వెళ్తే రెండు మూడు సార్లు తినడానికి ఇస్తూ ఉంటారు. అవన్నీ తినడం ప్రభుపాదికి ఇష్టం లేదు. వాళ్ళు ఏదో రకరకాలు పెడతారు. అవన్నీ ప్రసాదం కాదు కాబట్టి ప్రభుపాద కోసం వాళ్ళే ప్రసాదం తీసుకొచ్చారు. ఈ ప్రభుపాద సర్వెంట్స్ వాళ్ళు మురీలు, సంథింగ్ ఏదో ఫ్రూట్స్ ఇలాంటివి ప్రసాదం తీసుకొచ్చారు ఫ్లైట్ లో ప్రభుపాద తినడానికి. ప్రభుపాదికి ప్లేట్ ఇచ్చారు. చిన్న ప్లేట్ లో మురీలు ఏవో పెట్టారు అక్కడ. మురీలు సంథింగ్, పేల సంథింగ్, ఈ మురీలు కొంచెం వేయించి పెట్టినవి ఇలాగా, ఓ పళ్ళు ప్రభుపాద నుంచి తింటున్నారు. ఈ ఎయిర్ హాస్టెస్ ఏం చేసిందంటే అమ్మాయి, ఈ స్వామీజీ తింటున్నారు కదా ఈయన, కొంచెం కొంచెం నడుస్తుంది ఇటు అటు, చూసింది. చూసి టక్కనే ప్రభుపాద ప్లేట్ లోంచి ఆ మురీలు తీసుకుని నోట్లో వేసుకుంది. ఇలా చేత్తో తీసేసుకుంది. ప్రభుపాద హరి 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 బోల్ అన్నారు. ప్రభుపాద హరే కృష్ణ. ఏం అనలేదు. అప్పుడు సర్వెంట్స్ అందరూ చూసి ఆశ్చర్యపోయారు. మేమే అంత ఆ అంటే అంత ఫ్రీగా, అంత స్వేచ్ఛగా, అంత ఫ్రీగా ప్రభుపాద ప్లేట్ లోంచి పక్కన తినలేము. మాకంత అంత పక్కన ప్రభుపాద ప్లేట్ తినడం అని అంత ఎవరో ముందుగా అంత ధైర్యం చేయరు. ఎవరైనా సరే, ప్రభుపాద శిష్యులైనా సరే, ప్రభుపాద సర్వెంట్స్ అయినా ధైర్యం చేయరు. ఆ అమ్మాయి ఇటువంటి దొరుకుతోంది, పక్కన ప్రభుపాద అనేది నోట్లో వేస్తుంది. ప్రభుపాద చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ శిష్యులకి చాలా కోపం వచ్చింది. నువ్వేం చేస్తున్నావు తెలుసా,
ఆయన స్వామీజీ నువ్వేమొచ్చి ఎయిర్ హోస్టెస్ నువ్వు ఆ చేతిలో తినేస్తున్నావు, చాలా తప్పు, చాలా అపరాధం అది, అది చాలా తప్పు నువ్వు చేసావని. రూపాయ్ దాన్ని ఆ విధంగా చూడలేదు. ఆ తర్వాత ఫ్లైట్ ట్రావెల్ అయిపోయింది, ప్రభుపాద దిగిపోయారు, వెళ్ళిపోయారు. సర్వెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి కొన్నాళ్ళకి ఆ ఏ ఏ విధంగానో ఆ అమ్మాయికి ఎక్కడో చోట ఇస్కాన్ ఫోటోలు కనబడ్డాయి. అంటే ఇస్కాన్ ఫొటోస్ చాలా బాగుంటాయి, కృష్ణుని ఫొటోస్, రకరకాల ఫొటోస్. ఇప్పుడు ఇస్కాన్ నెట్ లో చూస్తే ఆ ఇస్కాన్ ఫొటోస్ మీరు చాలా కనబడతాయి. అంటే కృష్ణుడి రకరకాల ఫోటోలు చాలా అందంగా. ప్రభుపాద డిసేబుల్ ఒక ఆయన ఉన్నారు, పుష్కర ప్రభు అని. పుష్కర్ ప్రభు ఒకటి ఆయన ఈ ప్రభుపాద కృష్ణుడు ఎలా ఉంటాడు, బృందావనక ఫోటోలు, అలాగే బృందావన కృష్ణుడు అనేక లీలలు చేశాడు, లీల యొక్క ఫోటోలు, అలాగే ద్వారకలో సంబంధించిన అనేక లీల యొక్క ఫోటోలు, ఇవన్నీ కూడా ప్రభుపాద గైడెన్స్ ఇస్తే ఆయన డ్రా చేశారు. ఆ లీలల గురించి గైడెన్స్, లీలలు అంటే ఆ లీల వాళ్ళ ఫాదర్స్ వాళ్ళకి ఏం తెలియదు ఏముంటుందో. ప్రభుపాద గైడ్ ఇదిలా ఇదిలా ఉండాలి, ఇదిలా ఉండాలి, అదిలా ఉండాలి, ఇదిలా కనబడాలి, రకరకాల గైడెన్స్ ఇస్తే వాళ్ళు అవన్నీ వాళ్ళ గైడెన్స్ ప్రకారం వాళ్ళు డ్రా చేశారు చాలా బాగా. ఇప్పుడు ఇస్కాన్ లో కనబడుతున్న ఫోటోలన్నీ ఆ ఫారినర్స్ డ్రా చేసినవి చాలా మటుకు చాలా అందంగా ఉంటాయి. సో వాళ్ళు ప్రభుపాద యొక్క గైడెన్స్ వల్ల చాలా బాగా డ్రా చేశారు. యాక్చువల్ గా అవి చూస్తే మనకి భక్తి మనలోని చాలా, మనలో భక్తి ఇంకా పెరుగుతుంది. మనకి ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది, ప్రేరేపణ వస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఆ ఫోటోలు చూసింది ఆవిడ ఎక్కడో, ఆ ఫోటోలు కొనడం మొదలు పెట్టింది. అలాగే ఫోటోలతో పాటు పుస్తకాలు కొనడం మొదలు పెట్టింది అమ్మాయి. అలాగే పుస్తకాలు కొనడం మొదలుపెట్టి కొన్నాళ్ళ పాటు ఆ పుస్తకాలు కొని చదవడం మొదలు పెట్టింది. సో ఒకరోజు ఒక భక్తుడు ఆ, ఒక సంథింగ్ ఇలాగే ఒక ఒక రైల్లోని రైలు వస్తుంటే, రైల్లోని అబ్రాడ్ లో ఈ చలి వాన కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి. అప్పుడప్పుడు ఈ వానాకాలంలో, శీతాకాలంలో చలి వాన ఎక్కువగా ఉంటే ఒక ఒక డివోటీస్ కొంతమంది ఒకరిద్దరు రోడ్డు మీద బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఈ చలి వాన రాగానే వెంటనే ఒక ఇంట్లోకి వెళ్ళారు, ఈ పుస్తకాలు పడిని పట్టుకుని. వెళ్ళగానే వాళ్ళ బ్యాగులో పుస్తకాలు బాక్సులు. ఆ ఎయిర్ హాస్టెస్ అప్పటికే, ఎయిర్ హాస్టెస్ ఎప్పుడో 25 ఏళ్ళ 30 ఏళ్ల ముందు ప్రభుపాదని అక్కడ ఆ ఫ్లైట్ లో కలిసి కలవడం, ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఫోటోలు కొనడం, పుస్తకాలు కొనడం, అన్ని పుస్తకాలు అన్ని. అప్పుడు ఆ అమ్మాయి ఆ ఎయిర్ హాస్టెస్ చాలా వయసు బాగా ఎక్కువ, అంటే చాలా చాలా సంవత్సరాలు, 30 50 ఏళ్ళు 60 ఏళ్ళకి ఎప్పుడు ఈ వీళ్ళ డివోటీస్ చూసి, వీళ్ళ చేతిలో పుస్తకాలు చూసి పిలిచి, ఓ మీరు ఇస్కాన్ వాళ్ళ అని చెప్పి పిలిచి, ఆ ఇస్కాన్ వాళ్ళని పిలిచి ఆవిడ వెంటనే అడిగిందన్న, చెప్పింది అనమాట ఈ స్టోరీ అంతా. నేను ఏ విధంగా ఇస్కాన్ పరిచయం అయ్యాను, ఏ విధంగా ప్రభుపాద ప్రసాదం తిన్నాను అని. ఎప్పుడైతే ఆ ప్రభుపాద ప్రసాదం ఆ అమ్మాయి తిన్నా, ఆవిడ ఆవిడ చిన్న వయసులో చాలా యంగ్ గా ఉన్నప్పుడు తినాక వాళ్ళిద్దరూ కాళ్ళ మీద పడిపోయారు, ఆవిడ కాళ్ళ మీద. మీలాంటి అదృష్టం మాకు లేదు, ప్రభుపాద ప్లేట్ లో ప్రసాదం తినే అదృష్టం మాకు కలగలేదు. మీరు తిన్నా, ఆవిడ చెప్పింది, నేను తిన్నాను కాబట్టి నాకు అనుకోకుండా కృష్ణ భక్తి నా జీవితంలో ప్రవేశించింది. అందువల్ల మనం భగవద్గీత చదవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా భక్తుల అనుగ్రహం ఉండాలి మనకి, లేకపోతే రాదు. భక్తుల అనుగ్రహం వల్లే మనం జీవితంలో కృష్ణ భక్తిని అనుసరించగలం. సో భక్తుల ద్వారా కృష్ణుడు మన జీవితంలో వస్తాడు. ప్రభుపాద ప్రసాదం ఆ రోజు ఎయిర్ ఫ్లైట్ లో తినడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విధంగా ఆవిడకి ఆవిడ జీవితంలో కృష్ణ భక్తి, ఆవిడ పుస్తకాలు కొనడం, ఆ తర్వాత ఆవిడ అసోసియేషనే లేదు పెద్దగా. అయినా సరే తనంతట తను చదువుకుని అలా అలాగా కృష్ణ భక్తురాల కింద ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేది. బట్ పెద్దగా టెంపుల్స్ కూడా ఏమీ లేదు. అయినా సరే ప్రాక్టీస్ చేసుకుంది. సో ఆ విధంగా కృష్ణ భక్తురాలు అయింది ఆవిడ. సో ఆ విధంగా మనం ఇలాగ రకరకాల కథలు, పుస్తకాలు చదవడం వల్ల, భక్తుల అనుగ్రహం వల్ల. ఇంకో కథ ఏంటంటే, ఇలా కథలు చాలా కథలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock, ఓకే. సో ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ కథలన్నీ మన జీవితాల్ని మారుస్తాయి బుక్స్.
అందుకే ప్రభుపాద్ బుక్స్ ఆర్ ద బేసిస్ అన్నారు. ఈ బుక్స్ ఏం చేస్తాయంటే మన జీవితాల్ని మారుస్తాయి. ఈ బుక్స్ మనం సీరియస్ గా చదవాలి, అందరికీ పంచిపెట్టాలి. మనం చదవడం ఒకటే కాదు, అందరికీ పంచిపెట్టాలి. అందరికీ పంచిపెట్టడం వల్ల ఈనాడు ప్రపంచంలో ఇంతమంది కృష్ణ భక్తులు అయ్యారు. పంచిపెట్టకపోతే అసలు కృష్ణ భక్తులు ఎవరు అవే ఎవరు? కృష్ణ భక్తులు అవ్వాలంటే ముందు శాస్త్రం చదివి కృష్ణ భక్తిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి. శాస్త్రం లేకుండా ఎలా అర్థం చేసుకోగలం? కృష్ణ భక్తిని అర్థం చేసుకోలేం. సో కృష్ణ గురించి తెలియాలంటే శాస్త్రం భగవద్గీత భాగవతం చదవాలి కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు. సో అందువల్ల పుస్తకాలు ప్రచారం చెప్తే ఎలా తెలుస్తుంది? అసలు తెలియదు. అందువల్ల మనం అందరికీ కూడా పుస్తకాల్ని ఇవ్వడానికి ముందుకు రావాలి. మనం పంచలేకపోయినా ఎవరైతే పంచుతున్నారో వాళ్ళకి సహాయం వాళ్ళకి డొనేషన్ ఇవ్వడం ఆ విధంగా చేయాలి. మనం పంచలే, మనకు ఆ శక్తి మనకు అవదు. అందరికీ పుస్తకాలు పంచే పరిస్థితి రాదు. బట్ ఎవరైతే పంచుతున్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు. ఎందువలంటే ఏదో విధంగా మన జీవితంలో అందరికీ మనం హెల్ప్ చేస్తున్నాం పుస్తకాలు పంచిపెట్టడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మేమున్నాం చెన్నైలో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. చెన్నై చెన్నై వాళ్ళకి ఏదో డబ్బులు స్పాన్సర్ చేయడం, లేకపోతే చెన్నై దగ్గర పుస్తకాలు తీసుకుని మీరు మీ యొక్క ఏరియాలో పంచిపెట్టడం, లేకపోతే మీరు పంచిపెట్టడం మీకు వీలు కాకపోతే కొంచెం డొనేషన్స్ ఇవ్వడం. లేదా కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో పెట్టుకుంటారు ఓ బాక్స్ పుస్తకాలు కొనుక్కో, భౌతికత 10 ఎన్నో, ఓ 10 20 పెట్టుకుంటారు. వాళ్ళు వచ్చిన ఫంక్షన్ అంటే ఒకళ్ళు ఒక భౌతికత దానంగా ఇస్తూ ఉంటారు. అలా కూడా కొంతమంది చేస్తారు. ఓ రకరకాల ఫంక్షన్కి వెళ్తాం మనం, రకరకాల గిఫ్ట్లు ఇస్తాం. ఈ గిఫ్ట్లు ఎందుకు కూడా అది ఉపయోగం లేదు. అది రకరకాల గిఫ్ట్లు కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు, ఒక షో కేసులోనో అలమారులో ఎక్కడో, అంతే. దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అదే 10 పుస్తకాలు ఇంట్లో 20 పుస్తకాలు పెట్టుకుంటాం. ఏదైనా గిఫ్ట్ ఫంక్షన్స్ కి, ఏమైనా రకరకాల రిలేటివ్స్ ప్రోగ్రామ్స్ కి, రకరకాల ఫంక్షన్కి వెళ్తే ఒక్కళ్ళకి ఒక్క ప్రోగ్రామ్ ఒక భౌతికత ఫ్రీగా వాళ్ళకి డొనేట్, మనకి గిఫ్ట్ కింద ఇస్తాము. ఏమవుతుంది? మనము బెనిఫిట్ పొందుతాం, వాళ్ళు బెనిఫిట్ పొందుతాం. సో ఈ విధంగా ఏదో విధంగా మనం భగవద్గీత నలుగురికి అందజేయాలి. రకరకాల మార్గాలు. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తే, తేషాం యుక్తానాం భజితాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధియోగంతం. కృష్ణ, నేను నీ భగవద్గీతను పంచిపెట్టాలని నాకు ఉంది అందరికీ. నాకు ఏ విధంగా చేయాలో నాకు తెలియటం లేదు. నువ్వు నాకు మార్గాన్ని చూపించని కృష్ణుకి ప్రార్థన చేస్తే కృష్ణుడు మనకి ఆ మార్గాన్ని ఇచ్చి బుద్ధిని కూడా ఇస్తాడు. ఏ విధంగా మనం పంచిపెట్టాలి. మనం ఏ విధంగా మనకున్న రీసోర్సెస్ వాడుకుని మనం ఏ విధంగా మనం నలుగురి అలాంటి ఆలోచనలు, అలాంటి తెలివితేటలు కూడా మనకి ఇస్తాడు. సో అందరికీ మనం ఈ యొక్క అవకాశాన్ని కలిగించాలి. ప్రపంచంలో అందరికీ అన్ని వసతులు, అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. ఒకటే ఒకటి లోటు. ఆ లోటు ఏమిటంటే కృష్ణ భక్తి. కృష్ణ భక్తి మాత్రమే అందరికీ, అదే లోటు ఈ ప్రపంచంలో. ఆ లోటు తప్పించి ఇంకే లోటు లేదు ప్రపంచంలో. అన్ని ఫెసిలిటీస్ అందరి దగ్గర, ధనం డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర అన్ని సౌకర్యాలు, అందరి దగ్గర అన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఏదో ఒకటి వాళ్ళ లోటు ఏమిటి? కృష్ణ భక్తి మాత్రం. ఇది ఒకటే లోటు. ఆ కృష్ణ భక్తిని మనం ఇవ్వాలి. ఎలా ఇవ్వగలం? ఈ భగవద్గీత, భాగవతం వీటి ద్వారా ఇవ్వగలం. అది వాళ్ళు మనం ఇస్తే వాళ్ళ బెనిఫిట్ పొందుతారు. వాళ్ళు బెనిఫిట్ పొందితే కృష్ణుడి మనం ఏం చేస్తుంది దానివల్ల, వాళ్ళని ఏం చేస్తున్నాం, కృష్ణుకి దగ్గర చేస్తున్నాం వాళ్ళని మనం. వాళ్ళు కృష్ణునికి దగ్గర అవుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుకి దగ్గర అయ్యారో కృష్ణుడు వాళ్ళకి అనుగ్రహం చూపించి వాళ్ళని కృష్ణుడు దగ్గరికి లాక్కుంటాడు. సో ఆ విధంగా కృష్ణునికి దగ్గర వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది అనమాట. అంటే భగవంతుని అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది. సో అందువల్ల మన పాత్ర ఏమిటంటే అందరికీ శాస్త్రాలని పంచిపెట్టడం, దానంగా ఇవ్వడం, లేకపోతే మన ఇంట్లో పెట్టుకుని సంవత్సరం అంతా రకరకాల ఫంక్షన్లకు పంచిపెట్టడం, లేకపోతే డొనేషన్ గా ఇవ్వడం, సమ్హోర్ అదర్, లేకపోతే పుస్తకాలు కొన్నాయి రోజు వెళ్ళి కాసేపు వారానికి 2-3 రోజులు వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ బయటకు వెళ్ళి చేయడమో, సంథింగ్ ఏదో మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే కృష్ణుని ఆనందింపజేయడానికి, ప్రభుపాదను ఆనందింపజేయడానికి, ప్రభుపాద కోసం ఇవన్నీ చేస్తున్నాం. ప్రభుపాద మీరందరూ వినే ఉంటారు. ఆయనే సొంతంగా భాగవతాన్ని, అంటే అమెరికా వెళ్ళక ముందు 1963, 64 ఆ టైంలో
ఆయనే సొంతంగా భాగవతాన్ని సంస్కృతం నుంచి ఇంగ్లీష్ లో అనువాదం చేసి ట్రాన్స్లేట్ చేసి ఆయనే సొంతంగా ఎవరి అందరినీ ఆ భాగవతాన్ని ప్రింట్ చేయాలంటే దానికి డబ్బులు కావాలి. ఆయన దగ్గర డబ్బులేం లేవు, ధనం లేదు. అప్పుడు అందరినీ ఆ ఎవరైనా డొనేషన్స్ ఇస్తారా అని అడిగి ఆ డొనేషన్స్ తీసుకుని కష్టపడి ఆయన డొనేషన్ సంపాదించడం చాలా కష్టమయ్యేదాన్ని. అందరినీ అలా అడిగి ఏవో కొంచెం కొంచెం డొనేషన్ ఇస్తే అవన్నీ తీసుకుని భాగవతాన్ని ఒక ప్రెస్కి వెళ్ళి ప్రింట్ కూడా చేశారు ఆయన 1963, 64 ఆ టైంలో. ఆయన సన్యాసి, ఆయన దగ్గర ఏమీ లేదు, అయినా సరే కష్టపడి ప్రింట్ చేసి ఆ పుస్తకాన్ని ఆయనే రోడ్డు మీద ఢిల్లీలో నిలబడి అమ్ముకునేవాళ్ళండి. ఆయన పుస్తకాలను అమ్ముతుంటే రోడ్డు మీద ఆయనకి 68 ఏళ్ళు అలాగా వయసు అది. ఆ టైం 68 ఏళ్ళు, 66 ఏళ్ళు అలాగా. ఆ వయసులో ఆయన ఒక్కరే ఢిల్లీలో చలిలో ఎండలోని అలా పుస్తకాలు అమ్ముతూ ఉండేవారు రోడ్డు మీద. ఆయన అక్కడే నిలబడి ఎవరు లేరు అప్పుడు. అమ్ముతూ ఉంటే ఎవరు పట్టించుకునేవారు కాదు ఢిల్లీలో. ఎందుకంటే ఎవరికి ఆ ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే ఆ ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవరు కొనకపోయినా సరే ఆయన ఆ యొక్క ఉత్సాహాన్ని, ఆ యొక్క ఇన్స్పిరేషన్ ని కోల్పోలేదు. నా గురువు మహారాజ్ చెప్పింది నేను చెయ్యాలి, నలుగురికి పుస్తకాన్ని అందరికి అందజేయాలి, ఎవరే అదృష్టవంతులో వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి ఆయన పాత్ర ఆయన చేయవలసిన ఆయన చేసి పెద్దగా ఈ హోటల్స్ లోకి వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి ఇది తీసుకోండి మీకు మంచిదని రకరకాలుగా అందరికీ ఇది యొక్క విలువని, పుస్తకాల యొక్క వాల్యూ విషయాలు చెప్తే ఎవరు పెద్దగా వినేవాళ్ళు కాదు. సో ఆయనే డొనేషన్లు పెట్టి ఎన్నో పుస్తకాలు ప్రింట్ చేయించి ఈ లైబ్రరీకి వెళ్ళి అలాగే ఎవరు ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళందరినీ కలిసి ఢిల్లీలో వీళ్ళందరికీ ఈ పుస్తకాల యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఇవన్నీ ఎంతో చేశారు ఆయన, కానీ పెద్దగా పట్టించుకోలేదు. సో అందువల్ల కానీ ఎవరో ఇదే ఇంట్రెస్ట్, అదే కష్టం ఆయన అమెరికాలో పడితే వెంటనే రిజల్ట్ వచ్చింది. వెంటనే అమెరికన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో అందువల్ల మనం ఎవరో ఒకరు ఉంటారు ఈ పుస్తకాలు చదివేవాళ్ళు. మనం వదలకూడదు మన ఉత్సాహాన్ని. పుస్తకాన్ని తీసుకుని మనం నలుగురికి పంచిపెట్టాలంతే. మనం మన మన సేవ మనం చేయాలి. ఎవరో ఒకరు కొంటారు. భగవంతుడు అనుగ్రహం ఆ కొనేవాడికి మనసులో కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంటే వెంటనే వెళ్ళి కొంటాడు. వాడు మన దగ్గరికి వచ్చి పుస్తకం తీసుకుంటాడు. మనం నలుగురికి చెప్పాలి చదవండి, చాలా ఉపయోగం అని చెప్తే అప్పుడు వాళ్ళకి లోపల భగవంతుడు పరమాత్మ రూపంలో వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తామంటే వాళ్ళు మన దగ్గర వచ్చుకుంటారు. కొని కొని తీసుకెళ్లి కొన్నామంటే చదవకపోతే కొన్నాళ్ళ తర్వాత చదువుతారు. సో ఆ విధంగా రకరకాల కథలు అన్నమాట ఇవి, రకరకాల పాస్ట్ టైమ్స్. అందువల్ల ఈ గీతా జయంతి నెక్స్ట్ 11వ తారీఖు ఈ వారంలో, అంటే ఈ మాసం ఒకటే కాదు, జీవితాంతం కూడా ఈ భగవద్గీతను మనం నలుగురికి ఇవ్వాలి, భాగవతాన్ని ఇవ్వాలి. మనం నేర్చుకోవడమే కాదు, మనకెవరో నేర్పారు. లేకపోతే మనమే నేర్చుకుంటే మనకెవరు నేర్చుకోలేం. మనకు ఎవరో చెప్పారు కాబట్టి మనం నేర్చుకుంటున్నాం. మనం ఏం చేయాలి, ఇంకోళ్ళకి మనం చెప్పాలి. అంతే తప్ప మనం ఏం చెప్పకుండా మనం కూర్చుంటే అప్పుడు భగవంతుడు మనకిచ్చాడు, అది మనం పాస్ చేయాలి. అది ఆ యొక్క సంపద మన దగ్గర కూర్చుంటే ఇంకోళ్ళకి మనం పాస్ చేయకపోతే అది యాక్చువల్గా మనలో ప్యూరిఫికేషన్ రావాలి, మనకి భగవంతుని అనుగ్రహం రావాలంటే మనం ఇంకోళ్ళకి పాస్ చేయాలి. అందుకే ప్రచారం చాలా ఇంపార్టెంట్, ప్రీచింగ్ చాలా ఇంపార్టెంట్. పుస్తకాలు వెంటనే పుస్తకాన్ని మనం ఇంకోళ్ళకి ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు దాన్ని చదువుతారు. రూపాయలు ఏమంటున్నారంటే మీరు క్లాసులు చెప్పినా సరే వాళ్ళు వింటారు, లేకపోతే వినుకుంటే వెళ్ళిపోతారు కూడా. విన్నా సరే పెద్దగా పట్టించుకోరు. చాలా మంది క్లాసులకు వస్తారు, వింటారు, కానీ అందరూ సీరియస్ గా తీసుకోరు. ఎవరో కొంతమంది సీరియస్ గా తీసుకుంటారు. బట్ పుస్తకాలు ఒకసారి వాళ్ళు తీసుకుంటే ఇవాళ కాకపోతే కొన్నాళ్ళ తర్వాత పుస్తకాలు చిన్న పుస్తకం ఒకటి కొన్నాను, ఆ పుస్తకం ఏంటో ఒకసారి చదువుదాం అని చెప్పి ఎప్పుడో వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు ఒకసారి చదువుతారు. ఎప్పుడైతే వాళ్ళు చదవడం మొదలు పెట్టారో అప్పుడు వాళ్ళకి ఆ యొక్క పేజీ చదివిన తర్వాత వాళ్ళకి కొత్త విషయం వాళ్ళకి అర్థమవుతుందో, చాలా కొత్త విషయాలు దీంట్లో ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు పుస్తకాలు ఆ పేజీ ఒక్క పేజీ చదవడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ అప్పుడు వాళ్ళకి వస్తుంది. సో పుస్తకం ఇంట్లో వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో పుస్తకం ముందు వెళ్ళిపోవాలి. ఆ తర్వాత అది ఇవాళ తర్వాతనే చదువుతారు. వాళ్ళు పుస్తకం వెళ్ళకపోతే అసలు చదవం.
ఆ విధంగా మనకి భగవద్గీత ఈ పుస్తకాలు, భాగవతాలు, ఈ రకరకాలు ఇవన్నీ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏ విధంగా నేను చేయాలి అని మనం ఆలోచించాలి. సో రకరకాల మార్గాలు ఉన్నాయి. సో అందుకే ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో బుక్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే జీవితంలో భౌతిక అనుసరించడం చాలా ఇంపార్టెంట్. అలాగే కృష్ణునికి ఏ విధంగా మనం దగ్గర అవ్వగలం, కృష్ణునికి ఏ విధంగా ప్రేమగా ఉండగలం, అది ఒక ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క భగవద్గీత ఈ పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనకి అర్థమవుతాయి. సో ఇది ఈ రోజు మనం డిస్కస్ చేసాం. సో మీరందరూ శ్రద్ధగా వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. సో మీరందరూ కూడా దయచేసి ఏ విధంగా మనం ఈ పుస్తకాలను కానీ ఈ జ్ఞానాన్ని నలుగురికి ఇవ్వగలం అని మనం కృష్ణుకి ప్రార్థన చేసి మనకి ఏదో విధంగా మనం చేయాలి అని మనకి ఆ సంకల్పం ఉండాలి. అప్పుడు మనం చేయగలం. భగవంతుడు మనకి ఇస్తాడు ఆ రకరకాల. కృష్ణుడు చేయలేదంటూ ఏం లేదు. కృష్ణుడు ఏదైనా చేయగలడు. మనకి ఆ ఉత్సాహాన్ని ఆ శక్తిని ఆయనే ఇవ్వాలి. అప్పుడు మనం చేయగలం. సో అందువల్ల కృష్ణుడు మనకు శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకున్న మన సంకల్పం మన సంకల్పం కృష్ణ దగ్గర మనం కోరుకోవాలి. నేను చేద్దాం, నాకు ఆ మార్గం చూపించినప్పుడు కృష్ణుని మార్గాన్ని చూపిస్తాడు. హరే కృష్ణ. రూపాదికి ప్రే చేయాలి. అప్పుడు మనకి ఆ మార్గం వస్తుంది. హరే కృష్ణ. అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు ఈరోజు. ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ యొక్క విషయం కొంచెం కొత్తగా ఉండొచ్చు. భగవద్గీత క్లాస్ అనుకుని వచ్చిన వాళ్ళకి. సో ఎవరైనా సరే ఈ భగవద్గీత ఇది పుస్తకాలను ఏ విధంగా మనకు ఉపయోగపడతాయో అని దాని గురించి మనం డిస్కస్ చేసాం. నలుగురికి పంచాలని చెప్పి. సో ఎవరైనా కొత్తగా కనబడితే కొత్తగా వాళ్ళు అడగచ్చు ఏమన్నా క్వశ్చన్లు ఉంటే వీటి మీద. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. బుక్స్ పంచడం గురించి చాలా బాగా చెప్పారు. ఈ ఇస్కాన్ వాళ్ళే అని కాదు, ఏ బుక్స్ అయినా ఇవ్వచ్చు కదండి, ఎవరైనా సరే. ఇప్పుడు మీరు మీరు ఎవరైనా ఇవ్వచ్చు. భగవద్గీత అనేది అదే. ఎవరిది ఇచ్చినా సరే ఉమ్, అది వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. అదే ఫర్ అదేలేండి. ఎగ్జాంపుల్ మీరు భగవద్గీత ఇస్తారు ఒకరికి, ఉమ్, అది వాళ్ళకి ఉపయోగపడాలి కదా. అది వాళ్ళు చదివితే అదేలేండి. దాన్ని ఉపయోగపడాలి కదా. అదేలేండి. ఇప్పుడు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు భగవద్గీత ఇస్తారు, ఉమ్, అది వాళ్ళు చదివితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి. అది అదేలేండి. ఓకే. వాళ్ళకి చదివితే అది అర్థమయ్యి దాని విషయాన్ని అర్థం చేసుకుని, ఓహో దీంట్లో ఇది చెప్తోంది, ఈ విషయాలు చెప్తోందా అని వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా ఉండాలి అది. ఇస్కాన్ భగవద్గీతని ఎందుకు చెప్తున్నాం అంటే, ఇస్కాన్ భగవద్గీతలో ప్రతి శ్లోకానికి చాలా వివరంగా భాష్యం, భావాలని రాసి ఉంటాయి. అవును, నా దగ్గర జనరల్గా అదే ఉంది సార్. ఆ నా దగ్గర అదే ఉంది. ఆ ఆ భాష్యం అడుగుతున్నాను. క్లియర్ గా అన్ని రాసి ఉంటాయి. ఉమ్, మన నలుగురికి ఇస్తే వాళ్ళు రేపు చదివితే వాళ్ళు కూడా ఒక విషయం అర్థమవుతుంది. మామూలుగా ఏదో మనకి చాలా మంది దగ్గర చిన్న భగవద్గీతలు ఉంటాయి. దాంట్లో భాష్యాలు పెద్దగా ఏముండవు. ఏదో శ్లోకం ఉమ్, కొంచెం అర్థం ఉంటుంది. ఆ అర్థం కూడా ఒక పరంపర విధానంలో ఒక ఆ, ఆ ప్రామాణికమైన ఆచార్యుల దగ్గర నుంచి రాసిన భాష్యాలు ఉండవు. వాళ్ళు సొంతంగా రాసి ఉంటాయి. ఆ భావాలు కానీ వాటి వల్ల పెద్దగా చదివిన ఉపయోగం ఉండదు. సో అందుకే ఇస్కాన్ భగవద్గీత వల్ల ఎందుకు నొక్కి నొక్కి చెప్పడం అవుతుందంటే, దీంట్లో అన్ని శాస్త్రపరంగా ప్రామాణికంగా ఆచార్యుల నుంచి రాసింది కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకే దీని గురించి చెప్పడం జరుగుతుంది. సరే గురువు గారు. హరే కృష్ణ. సో ఇదన్నమాట ఈరోజు క్లాస్.
మీకు ఎవరికి ఏమన్నా మీరు పుస్తకాలు అందరూ పంచిపెట్టడానికి మీరు మీ దగ్గరలో ఇస్కాన్ సెంటర్కి వెళ్ళి మీరు పుస్తకాలు కొనుక్కుని పంచిపెట్టచ్చు. లేదంటే మాకేమన్నా చెప్పినా సరే మేము ఇక్కడి నుంచి పంపిస్తాం. అది కూడా మీరు తీసుకుని పేరు అందరికీ పంచిపెట్టచ్చు. సో కొంతమంది పంచిపెట్టడం మాకు కష్టం, అందువల్ల మేము డబ్బులే ఇచ్చేస్తాం, మీరే పంచిపెట్టండి అంటారు. చాలా మంది అదే చేస్తూ ఉంటారు సంవత్సరం సంవత్సరం. మాకు వీలవదు, మాకు కష్టం, మేము ఆ పని చేయలేమని వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ మేము తీసుకుని ఇక్కడ అందరికీ పంచిపెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత ఒక ₹250 అయితే వాళ్ళు 10 భగవద్గీత 20 భగవద్గీత డబ్బులు ఇస్తారు. అంటే ఏంటంటే ఒక 3 ఎంతో మేమేం చేస్తామంటే ₹250 భగవద్గీత ₹150 అమ్ముతాం. అందులో ₹100 డొనేషన్ ఉంటుంది. ఆ ₹100 ఎవరైతే డొనేషన్ ఇస్తారో వాళ్ళు ఇచ్చిన డొనేషన్ తీసుకుని ₹100 అంటే ₹2000 ₹5000 ఇస్తే 50 భగవద్గీత వాళ్ళు తక్కువ ధరకి ఇంకోళ్ళకి ఇస్తాం అనమాట. ఎవరైతే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోలేరో వాళ్ళకి ఈ 50 భగవద్గీతలు ఇస్తాం మనం. ఎవరైతే కొనలేదో కొనరో వాళ్ళకి 50 భగవద్గీతలు తక్కువ ధరకి ఇస్తాం. ఆ విధంగా డొనేట్ చేస్తారు కొంతమంది. కొంతమంది ఏమంటారు, ఫ్రీగా ఇవ్వండి అంటారు. అప్పుడు ఫ్రీగా ఇచ్చేస్తాం. సో ఫ్రీగా అంటే వాళ్ళు ఇచ్చిన డొనేషన్ బట్టి. ఆ విధంగా మేము పంచిపెట్టలేం, కొంతమంది డొనేషన్ డబ్బులు ఇస్తారనమాట. మేము ఆ పని చేయలేమని. వాళ్ళ పేరు మీద ఇన్ని పుస్తకాలు వాళ్ళకెళ్తాయి. అంటే భగవద్గీత దానం కింద వెళ్తుంది వాళ్ళకి. మిగతా అందరికీ కూడా. ఆ దానివల్ల ఇంకోళ్ళు భగవద్గీత మనం దానం చేస్తున్నాం. మరి ఇవాళ శ్లోకం అది అర్థం అదే. ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ? నాకు అతని కన్నా ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచంలో ఉండవు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొకడు ఉండవాడు. ఎవరైతే ఈ శాస్త్ర దానం చేస్తున్నారో, భగవద్గీతను ఇంకోళ్ళకి ఇస్తున్నారో, వాళ్ళకన్నా ప్రియమైన వాడు ఇంకోడు ప్రపంచంలో ఉండండి శ్రీకృష్ణ స్వయంగా చెప్పారు. సో మనం అమ్- అమ్మినా లేకపోతే మనం దానం చేసినా ఏదో విధంగా భగవద్గీత ఇంకోళ్ళకి మనం వచ్చేటట్టు మనం ఏర్పాటు చేస్తాం. పంచినా ఏదో దానం చేసినా ఏదో రూపంలో. సో ఆ విధంగా మనం ఏర్పాటు చేస్తే ఆ నలుగురు బెనిఫిట్ పొందుతారు. అదే విషయం. లేదంటే కొంతమంది చిన్న పుస్తకాలు కొనుక్కుంటారు. ఒకటి ₹30 ₹40 ఉంటాయి. రకరకాలు భగవద్గీతల యొక్క విషయాల్ని డీటెయిల్డ్ గా రాశాను అన్నమాట. అవి కొన్ని 30, 40, 50 కొనుక్కుని అవి పంచి పెడుతూ ఉంటారు అన్నమాట అందరికి. ఇలా రకరకాలు ఉన్నాయి. కొంత భగవద్గీత పంచిపెట్టడం కష్టంగా ఉందంటే చిన్న పుస్తకాలు కొనుక్కుంటారు 50 ఎన్నో, అవి అందరికి పంచిపెడుతూ ఉంటారు. దట్ ఈజ్ ఆల్సో గుడ్. ఎవరికైనా ఈ శాస్త్రం అనేది వెళ్ళాలన్నమాట, ఇన్ఫర్మేషన్ అందరికి. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ. ఇక్కడ ఇక్కడ ఖమ్మం సెంటర్ ఉంది ప్రభుజీ, అక్కడ నుంచి ఒక 6 బుక్స్ తెప్పించుకుంటున్నాం ప్రభుజీ. ఓ గ్రేట్. ఓకే. హరే కృష్ణ చేస్తున్నారా? ప్రభుజీ. అవును ప్రభుజీ, తెప్పించుకుంటున్నాం. చేస్తున్నారా అంటే మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా? అవును ప్రభుజీ, ఇద్దామని. అవును ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.
ఓకే. సో మీకేమన్నా సందేహాలున్నా, మీకేమన్నా బుక్స్ కావాలన్నా సరే మాకు ఫోన్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ పెట్టచ్చు. సో దాని ప్రకారం మీకు బుక్స్ పంపించడం కానీ, లేకపోతే దీన్ని ఏ విధంగా మీరు చేయాలని దానికి సలహా ఇవ్వడం కానీ చేయగలం. సో ఈ విధంగా మిమ్మల్ని మీరు ఏ విధంగా డౌట్స్ అడగచ్చు, లేకపోతే ఏమన్నా ఎవరికైనా ఏమన్నా పుస్తకాలు పంపించాలన్నా ఇంకో అడ్రస్ కి పంపిస్తాం. ఎవరికైనా పంపించాలంటే ఇక్కడ నుంచి సో మేము తెలియజేయచ్చు. హరే కృష్ణ. సో ఇంకెవరికి సందేహాలు లేకపోతే క్లోజ్ చేద్దాం. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో వితాళం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి జయ. శ్రీల ప్రభుపాదికి జయ. జయ హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. నిన్న హైదరాబాద్ లో అబీర్స్ ఇస్కాన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 బుక్స్ తీసుకున్నాం ప్రభుజీ. ఓకే. మీ శ్రీశైలం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా? ఆ స్కూల్ పిల్లలకి ఎవరికైనా కావాలంటే స్మాల్ బుక్స్ తీసుకున్నాను ప్రభుజీ. ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర 30 బుక్స్. ఇంకా ఇవి పెద్ద బుక్స్ కూడా నిన్న తీసుకున్నాను ప్రభుజీ, ఒక 10 బుక్స్. మీరు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయండి, పర్లేదు. మీకు మార్కెట్ ప్లేస్ లో కానీ గోల్డెన్ టెంపుల్స్ లోకి వెళ్ళి చేయొచ్చు. ఎస్ ప్రభుజీ, ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం ప్రభుజీ. ఇయర్ మొత్తము ఉంటాయి. ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఇట్లా గిఫ్ట్ గా ఇవ్వడానికి అన్నట్టుగా, లేదా ఎవరైనా అడిగినా లేదనకుండా వెంటనే ఇచ్చేయడానికి అన్నట్టుగా తీసుకుంటున్నాం ప్రభుజీ. గీతా జయంతి టైం కన్నా. మీరు మీ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ ఉంటే అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ లో మీరు పాల్గొనండి. చాలా బాగుంటుంది మీకు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వేరు. పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడం. మీ దగ్గర ఇస్కాన్ టెంపుల్స్ ఉంటే వాళ్ళతో వెళ్ళి, వాళ్ళు చాలా రకరకాల చోట్లకి వెళ్తూ ఉంటారు బుక్ డిస్ట్రిబ్యూషన్ కింద. వాళ్ళతో వెళ్ళి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనుభవం వేరుగా ఉంటుంది. రకరకాల మనుషులతో సంపర్కం, వాళ్ళతో మాట్లాడడం, రకరకాల ఎక్స్పీరియన్స్లు వస్తాయి. మనుషులు ఎలా ఉన్నారు, ఎలా వాళ్ళని మార్చాలి, ఎలా వాళ్ళని అర్థమయ్యేటట్టు చెప్పాలి. మనకి రకరకాల ఎక్స్పీరియన్స్ మనకి ఒక ఆలోచనలు పెరిగితే మనలో ఐడియాస్ వస్తాయి. బుక్ డిస్ట్రిబ్యూషన్ చాలా గ్రేట్ సర్వీస్ అనమాట. సో అది నార్మల్ సర్వీస్ కాదు. అన్ని సర్వీసుల్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసు చాలా ఉత్తమమైన సర్వీస్. ఈ చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్ ఏంటంటే, ఎవరైతే బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే జీవితాన్ని అంకితం చేస్తారో చైతన్య మహాప్రభువే డైరెక్ట్ గా తీసుకెళ్తారు వాళ్ళు. సో బుక్ డిస్ట్రిబ్యూషన్ చాలా హైయెస్ట్ సర్వీస్ అది. మనం మామూలుగా దానికి అంత వాల్యూ ఉందని మనకు తెలీదు. ఇస్కాన్ లో ఉన్న అన్ని సర్వీసుల్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ హైయెస్ట్ టాప్ మోస్ట్ సర్వీస్ అనమాట. అన్ని సర్వీసుల్లో ఆఖరికి కృష్ణుడికి సేవ చేయడం కన్నా, కృష్ణుడి విగ్రహానికి సేవ చేయడం కన్నా కృష్ణుడి యొక్క పుస్తకాలను పంచిపెట్టడం చాలా ఉత్తమమైన సర్వీస్ కలియుగంలో. అందువల్ల ఈ భగవద్గీతని పంచిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల ఈ క్లాసులు కూడా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను. క్లాసులు కూడా టైమింగ్స్ కి ఈ నెల నెక్స్ట్ మంత్ వరకు క్లాసుల టైమింగ్స్ కొంచెం మారుదామని ఉంది. ఎందుకంటే అందరూ బుక్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటాం శని ఆదివారాల్లో. వీలైనందుకల్ది ఈ క్లాసులు వీక్ డేస్ లో మార్చే ప్లాన్ ఉంది. ఈ శని ఆదివారం క్లాసుల్ని వీక్ డేస్ లో మార్చడానికి. సో చూస్తాం. ఇంకేస్ ఎవరైనా దొరకకపోతే శని ఆదివారం వీక్ డేస్ మార్చేస్తాం. ఎందుకంటే అందరూ కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ లో ఉండాలి. అందరూ కూడా ఆ సేవలో ఉండాలి. అంటే ఈ నెల 15 రోజులు భగవంతుడి సేవ అనేది చాలా ముఖ్యమైన సేవ ఇది. అందరికీ బుక్స్ ఇవ్వాలి మనం. అంటే మీకు ఏదో విధంగా నలుగురితో వెళ్ళి మీరు ఆ సేవలో ఉండాలి. లేకపోతే మీరు ఆ పుస్తకాలు తెచ్చుకుని, చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక్కళ్ళే ఉన్నాను ఏం చేయాలని వాళ్ళకి ఒక్కళ్ళే వెళ్ళడానికి రోడ్డు మీదకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా అంటే ఈ అందుకే మీరు భక్తులతో వెళ్తే మీకు ఈ ఫియర్ ఉండదు. ఇండివిజువల్ గా ఎవరు చేయలేరు. అంటే ఇండివిజువల్ గా వెళ్ళి పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడం అదొక చాలా చిన్నతనంగా ఉంటుంది. మార్కెట్ లో వెళ్ళి టెంపుల్స్ డిస్ట్రిబ్యూట్ చిన్నతనంగా అనిపిస్తుంది. చిన్నతనంగా ఫీల్ అవుతారు అందరూ కూడా. అంటే ఇది చాలా
ఇలాంటిది చేయడం ఏంటి, పుస్తకాలు ఎలా అమ్మడం ఏంటి బయటికి వెళ్ళి అని చెప్పి చాలా తక్కువగా చూస్తారు కొంతమంది. అలాంటి భావన అందరికీ ఉంటుంది. యాక్చువల్గా అది అలా అప్పుడు నిజంగా చేస్తే తెలుస్తుంది దాని యొక్క అనుభవం ఎలా ఉంటుందో. నలుగురికి ఆ పుస్తకానికి విలువ చెప్పి, పుస్తకంలో ఏముందో చెప్పి వాళ్ళకి కొనండి అని చెప్పి వాళ్ళు మన దగ్గర మనం చెప్పినంత విని వాళ్ళు కొన్నారనుకోండి, ఓ మంచి వాళ్ళకి జీవితంలో మంచి విషయం మనం చేసామని చెప్పి మనకు ఒక ఆనందం వస్తుంది. సో బుక్ డిస్ట్రిబ్యూషన్ హైయెస్ట్ సర్వీస్ ఇది. ప్రపంచంలో అన్నిటికన్నా ఉత్తమమైన సర్వీస్ ఏంటంటే అందరినీ నామం చెప్పమని అందరి చేత కృష్ణనామం చెప్పించడం, అందరికీ భగవద్గీత పంచిపెట్టడం. ఇదే హైయెస్ట్ సర్వీస్ ప్రపంచంలో, ఇంకో సర్వీసే లేదు. అంటే ఈ అన్ని సర్వీసుల్లో హైయెస్ట్ సర్వీస్ ఇదే. భగవద్గీత పంచిపెడుతున్నారంటే వాళ్ళ నామం వాళ్ళు కొన్నాళ్ళకి జపం కూడా చేస్తారు. ఆ విధంగా అందరికీ టాప్ మోస్ట్ బెనిఫిట్ మనం ఇస్తున్నాం అన్నమాట. హైయెస్ట్ బెనిఫిట్ ఇస్తున్నాం. సో ఏదో విధంగా మీరు ఆ విధంగా మీరు ట్రై చేయండి. మీకు సలహాలు కావాలంటే మాకు ఫోన్ చేసి అడగచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. క్లోజ్ చేస్తున్నాం.